What is up everyone? Here I am Prakash. Welcome to my YouTube channel. So friends, today I am going to show you 5 wonderful and useful apps for your Android mobile. So let's go. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఏం చూపించబోతున్నాను అంటే ఫ్రెండ్స్, వండర్ఫుల్ అండ్ యూస్ఫుల్ యాప్స్ గురించి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ యాప్స్ అనేవి మనకి ప్లే స్టోర్లో రీసెంట్గా రిలీజ్ అయినాయి ఫ్రెండ్స్. సో అంతేకాకుండా నేను ఇక మీదటి నుంచి ప్రతి నెల ఒక వీడియో అనేది ఈ యాప్స్ మీద చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఒక పర్టికులర్ మంత్లో ఏ యాప్స్ అనేవి రిలీజ్ అయినవి, ఏ యాప్స్ అనేవి మనకి యూస్ఫుల్గా ఉన్నాయి అని చెప్పేసి నేను మీకు ప్రతి నెల ఒక వీడియో అనేది చేసి పెడుతున్నాను. ఇప్పుడు నేను మనకి రీసెంట్గా ఏ యాప్స్ అనేవి రిలీజ్ అయినవి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. సో దానికన్నా ముందు ఐ వాంట్ టు సే వన్ థింగ్ ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ వాచ్ చేస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో లెట్ జంప్ ఇన్ టు ద టుడేస్ టాపిక్ ఫ్రెండ్స్. ఈ రోజు నేను మీకు సజెస్ట్ చేస్తున్న ఫస్ట్ యాప్ ఏంటంటే ఫ్రెండ్స్, స్విఫ్ట్ వాల్స్ అనమాట. ఈ యాప్ ఇది మనకి స్విఫ్ట్ వాల్స్ అనేది. సో ఇప్పుడు ఈ యాప్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను. మనం ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత స్విఫ్ట్ వాల్స్ అని చెప్పేసి మనం టైప్ చేసి సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మీకు చూపిస్తాను. స్విఫ్ట్ వాల్స్ అని చెప్పేసి టైప్ చేసి మనం ఎంటర్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ప్రజెంట్ ఇప్పుడు నేను ఈ వాల్ పేపర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆ వాల్ పేపర్ని ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇది ఎందుకు చూపిస్తుంది అంటే, ఈ వాల్ పేపర్ని కావాలంటే మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, యువర్ కరెంట్ వాల్ పేపర్ అని ఉంది, ట్యాప్ టు కస్టమైజ్ అని ఉంది. ఇక్కడ మనం ఒకసారి ట్యాప్ చేస్తే ఈ వాల్ పేపర్ను మనం ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కావాలంటే వచ్చేసి మనం బ్లర్గా ఉంది, బ్లర్గా చేంజ్ చేసుకోవచ్చు, ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా వచ్చేసి షేర్ చేసుకోవచ్చు, డేటా అనేది కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది కస్టమైజ్ ఆప్షన్ అనమాట. సో ఇది అదేవిధంగా ఇక్కడ ఈ సంబంధించి చూడండి, ఇక్కడ ఫ్యూచర్డ్ అని ఉంది, ఇక్కడ డైలీ వాల్ పేపర్స్ అని చెప్పేసి, పాపులర్ వాల్ పేపర్స్ అని చెప్పేసి, మినిమల్ వాల్ పేపర్స్ అని చెప్పేసి, చోజన్ ఫర్ యూ అని చెప్పేసి, ట్రెండీ అని చెప్పేసి, కమింగ్ సూన్ అని చెప్పేసి, ఇట్లా డిఫరెంట్ వాల్ పేపర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాపులర్ వాల్ పేపర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఈ హాలోవిన్ పేపర్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని మనం వాల్ పేపర్ గా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదే కాకుండా ఇక్కడ చూడండి, మనం కొన్ని కేటగిరీ సంబంధించిన వాల్ పేపర్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ చూడండి, నేచర్ వాల్ పేపర్ అని ఉంది. సో ఇక్కడ నేచర్ వాల్ పేపర్ మీద మనం క్లిక్ చేస్తే ఇట్లా డిఫరెంట్ వాల్ పేపర్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. మనం వీటిని ఇక్కడ వాల్ పేపర్ గా సెట్ చేసుకోవచ్చు, అదేవిధంగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ వాల్ పేపర్లు అనేవి, మనకి హెచ్డి వాల్ పేపర్స్ అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి నచ్చిన కేటగిరీ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఆ కేటగిరీలో వాల్ పేపర్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ యాప్ అనమాట నేను మీకు సజెస్ట్ చేస్తుంది. సెకండ్ యాప్ ఏంటంటే, నేను ఇప్పుడు మీకు సజెస్ట్ అయిపోయింది వాబాక్స్ అని ఉంది. చూడండి, ఇక్కడ చూద్దాం, ప్లే స్టోర్లోకి వెళ్ళి దాన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం టైప్ చేసి సెర్చ్ చేద్దాము, వాబాక్స్ అని చెప్పేసి మనం టైప్ చేసి సెర్చ్ చేస్తే ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ యాప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, మనం డిలీటెడ్ మెసేజెస్ కూడా ఇక్కడే చూడొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యాప్ యొక్క ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, మనకి వాట్సాప్లో ఉన్న స్టేటస్ అనేవి మనం ఎక్కడి నుంచో మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వాట్సాప్ యొక్క జంక్ ఫైల్స్ ఉంటుంది కదా, ఈ జంక్ ఫైల్స్ అనేవి ఎక్కడి నుంచో మనం క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ యాప్ యొక్క ఇంకొక ఇంపార్టెంట్ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ చూడండి, మనం నెంబర్స్ అనేవి వాట్సాప్లో సేవ్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచే మనం మెసేజెస్ అనేవి సెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫీచర్ అనేది. ఇదే విధంగా ఇక్కడ మనం టైప్ చేసి ఆ టెక్స్ట్ మనం ఇమోజీకి కూడా కన్వర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంది యాప్ అనేది. సో వాట్సాప్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు నేను సజెస్ట్ చేయబోయే థర్డ్ యాప్ ఏంటంటే, మనకి ఏ స్కానర్ అనమాట. సో ఒకసారి మీకు గూగుల్ ప్లే స్టోర్లో నేను చూపిస్తాను. ఈ ఏ స్కానర్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనకు తెలుసు ఫ్రెండ్స్, కొన్ని చైనీస్ స్కానర్, అదేవిధంగా వచ్చేసి ఇమేజ్ స్కానర్ అని చెప్పేసి మనకి బ్యాన్ చేయడం జరిగింది. సో ఎవరైతే స్కానర్స్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ స్కానర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దాన్ని ఎలా యూజ్ చేయాలనేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పీడిఎఫ్ ఫైల్, అదేవిధంగా వచ్చేసి
మధ్యలో కెమెరా సింబల్, అదేవిధంగా వచ్చేసి ఇమేజ్ పిక్ సింబల్ అని చెప్పేసి 3 సింబల్స్ ఉన్నవి. ఇక్కడ కెమెరా సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. కెమెరా సింబల్ మీద క్లిక్ చేయగానే మనకి ఎంటర్ ఫైల్ నేమ్ అడుగుతుంది. అంటే ఇక్కడ మనం నేమ్ అనేది ఒకటి ఇవ్వాలి, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. స్కిప్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇదిగో చూడండి, ఎట్లా మనం స్కాన్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, మనకి క్యామ్ స్కాన్ లాగా ఎలా ఉందో అంత క్వాలిటీ అనేది ఉంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, అట్లా స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఫిల్టర్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఒరిజినల్, గ్రే కలర్, అదేవిధంగా మ్యాజిక్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నవి. అదేవిధంగా ఇక్కడ రొటేట్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ రొటేట్ చేసుకుంటే మనకి వచ్చేసి ఎట్లా మనకి కావాల్సిన షేప్ లో మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. రొటేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ రీసెట్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా అంతా మనకి క్లియర్ గా వచ్చింది అనుకుంటే ఇక్కడ లాస్ట్ సింబల్ ఉంది కదా, లాస్ట్ ఆప్షన్ కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేసి సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్ గా సేవ్ చేసుకోవచ్చు. అది లేదంటే డిలీట్ కూడా చేయొచ్చు అనమాట. ఇట్లా ఉంటుంది. ఇది ఒకసారి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే దీన్ని ఎలా షేర్ చేయాలి, పీడిఎఫ్ ఫైల్ గా షేర్ చేయాలా, ఇమేజ్ గా షేర్ చేయాలా అని చెప్పేసి ఉంది. అదేవిధంగా ఈ ఫైల్ ని ఎలా సేవ్ చేయాలనే ఆప్షన్ కూడా ఉంది మనకి. పీడిఎఫ్ గా సేవ్ చేయాలా, అదేవిధంగా ఇమేజ్ గా సేవ్ చేయాలని ఉంది. అదేవిధంగా మనం ఫైల్ నేమ్ కూడా మార్చుకోవచ్చు. లేదు మనకి ఈ ఫైల్ అవసరం లేదంటే ఇక్కడ డిలీట్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ యాప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి టెక్స్ట్ కూడా మనం రీడౌట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను మీకు ఓన్లీ లెటర్స్ స్కాన్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు దాన్ని రీడౌట్ అనేది చేయట్లేదు. అదేవిధంగా ఇక్కడికి వస్తే హౌ టు యూజ్ అని చెప్పేసి మనకి గైడ్ లైన్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా సెట్టింగ్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది యాప్ అనేది. ఈ యాప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ముంబై స్టూడెంట్స్ అనే వాళ్ళు మనకి ఈ యాప్ అనేది డెవలప్ చేశారు. సో మన ఇండియన్ చేశారు కాబట్టి మనం సపోర్ట్ చేద్దాం ఫ్రెండ్స్ యూజ్ చేసి. ఇది మనకి థర్డ్ యాప్ అనమాట. ఇప్పుడు నేను మీకు సజెస్ట్ చేయబోతున్న 4th యాప్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఫ్రెండ్స్పైడ్ అనమాట. సో చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి మీకు ప్లే స్టోర్లోకి వెళ్దాం. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్పైడ్ అని చెప్పేసి సెర్చ్ చేసి టైప్ చేయండి. చూడండి, ఇది యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు వచ్చేసి అప్డేట్ అనేది కూడా అడుగుతుంది. నేను అప్డేట్ అనేది నేను చేయదలుచుకోలేదు. ఇప్పుడు మీకు ఈ యాప్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ యాప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఈ యాప్లోనే మనం మూవీస్ చూడొచ్చు. అదేవిధంగా వచ్చేసి టీవీ షోస్ చూడొచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు వచ్చేసి చూడండి, ఇక్కడ మూవీస్ అనేవి మనం సెర్చ్ చేసుకొని చూడొచ్చు. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ మనకి నెట్ఫ్లిక్స్, అదేవిధంగా హాట్స్టార్, అదేవిధంగా ప్రైమ్ వీడియో అని చెప్పేసి వాటిలో ఏమైనా అకౌంట్ ఉంటే మనం ఇక్కడే ఆ అకౌంట్ అనేది ఓపెన్ చేసి మనం మూవీస్ చూడొచ్చు ఫ్రెండ్స్. మనం సపరేట్ గా నెట్ఫ్లిక్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా హాట్స్టార్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రైమ్ వీడియో, ఇట్లా డిఫరెంట్ యాప్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మొత్తం ఇక్కడే మనకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ టీవీ షోస్ కూడా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ బుక్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యాప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది సోషల్ మీడియా లాంటి యాప్ అనమాట. ఇక్కడే మనం ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసి వాళ్ళతో చాట్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి యాప్ లాగా అనమాట. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నేను మీకు సజెస్ట్ చేస్తున్న 4th యాప్ అనమాట. ఇప్పుడు నేను సజెస్ట్ చేయబోతున్న 5th యాప్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నోట్ ఈజీ అని ఉంది. సో ఒకసారి మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు ఆ యాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. సో నోట్ ఈజీ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఫస్టే వస్తుంది. ఈ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మనం యాప్ అనేది ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి గూగుల్కి సంబంధించి వెదర్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా వచ్చేసి విజ్డమ్ సంబంధించి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి మెసేజెస్ అనమాట. మన ఫోన్లో ఏమైనా మెసేజ్లు వచ్చినా మనం ఇక్కడే చూసుకోవచ్చు. మెసేజ్ బాక్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేవిధంగా యూట్యూబ్ నుంచి ఏమైనా నోటిఫికేషన్ వచ్చినా మనం ఇక్కడే చూసుకోవచ్చు. యూట్యూబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఫేస్బుక్ సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా మనం ఇక్కడే చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏమైనా వచ్చినా సరే ఇక్కడే. అదేవిధంగా ఫోన్ కాల్స్ ఇక్కడే మనం చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మెసెంజర్ సంబంధించిన మెసేజ్ ఇక్కడే చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ సంబంధించిన అన్ని ఇక్కడే చూసుకోవచ్చు. జీమెయిల్ సంబంధించిన అన్ని ఇక్కడే చూసుకోవచ్చు. వాట్సాప్ సంబంధించి, బాక్స్ సంబంధించి ప్రతి యాప్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనం ఇక్కడే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ పర్టికులర్ యాప్ మనం వెళ్ళకుండా అన్ని నోటిఫికేషన్ అనేవి మనకి ఇక్కడే డిస్ప్లే చేస్తుంది. సో ఈ యాప్ యొక్క స్పెషాలిటీ ఇది ఫ్రెండ్స్. నోటీ ఈజీ అనమాట యాప్ పేరు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను ఈ యాప్ అనేది.
అదేవిధంగా ఇక్కడ చూడండి, మీకు నేను సజెస్ట్ పోయే 6th యాప్ ఏంటంటే నోట్ పిన్ అనమాట. ఈ నోట్ పిన్ యొక్క యాప్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఏదైనా టాస్క్లు ఏమైనా ఉన్నా, లేదంటే ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు వీడియో ఎడిటింగ్ అని ఉంది ఫ్రెండ్స్, సాయంత్రం ఈవినింగ్ ఉంది. సో నాకు ఈ యాప్ ఏంటంటే రిమైండ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఒకసారి ఎడిట్ చేద్దాం మనం. చూడండి, ఇక్కడ వీడియో ఎడిటింగ్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, ప్లీజ్ రిమైండ్ మీ ఆఫ్ మై టాస్క్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఇట్లా టైటిల్ ఇచ్చి అదేవిధంగా డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఇక్కడ మనం పిన్ చేయాలి ఫ్రెండ్స్. పిన్ చేస్తే ఇక్కడ మనకి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది అనమాట. సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మనకి ఈవినింగ్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. మనకి యాప్ ఏంటంటే మన టాస్కుల్ని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. యాప్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ 6 యాప్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ 6 యాప్స్ అనేవి మనకి రీసెంట్ గా గూగుల్ ప్లే స్టోర్ లో రిలీజ్ అవడం జరిగింది. సో నేను ఆల్రెడీ ఈ యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. మీకు కూడా ఈ యాప్స్ కనుక నచ్చితే ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యాప్స్ లింక్స్ అనేవి నేను నా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే మీరు ఈ యాప్స్ అనేవి నా డిస్క్రిప్షన్ బాక్స్ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఐ వాంట్ టు సే వన్ థింగ్ ఫ్రెండ్స్. సో నా వీడియో కనుక నచ్చితే, అదేవిధంగా నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోమని. This is what I am requesting you all. So thank you for watching my video friends. Yours Prakash.